అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ మూవీ సూపర్ హిట్, బంపర్ హిట్, బొమ్మ బ్లాక్ బస్టర్. అవును, మీరు విన్నది నిజమే. కానీ అది జరగాలంటే ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ కాకూడదు. 2010, 11 ఆ టైంలో రిలీజ్ అయి ఉంటే నేను చెప్పే రిజల్ట్ వచ్చేది. ఇంకా ఎన్నాలండి ఇలాంటి మూవీస్ తీస్తారు? చూసేటోళ్ళకు బోర్ కొట్టేశాయి ఈ తరహా మూవీస్, కానీ తీస్తూనే ఉంటారు. ఇప్పటి తరం డైరెక్టర్స్ కూడా అదే రొటీన్ మూవీస్ తీస్తే ఎలా? హలో, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. అదేంటంటే ఐపీఎస్ ఆఫీసర్ అయిన వైజయంతి తన కొడుకుని కూడా ఐపీఎస్ గా చూడాలనుకుంటది. కానీ అర్జున్ కొన్ని పరిస్థితుల కారణంగా క్రిమినల్ అవుతాడు. సో తన తల్లి తనని అసహించుకుంటది. కానీ తన తల్లికి ఒక ఆపద వస్తుంది. ఆ ఆపద నుంచి అర్జున్ తన తల్లిని ఎలా కాపాడాడు, అసలు అర్జున్ అలా అవ్వడానికి రీజన్ ఏంటి అనేది సినిమాలో చూడాలి. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే విజయశాంతి గారు ఈ ఏజ్ లో కూడా ఫైట్స్ చాలా బాగా చేశారు. తను ఉండే సీన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ కొంచెం బాగానే ఉందనిపించింది. ఇంకా మిగతా అదంతా పరమ రొటీన్ గా ఉంది. హీరోకి ఎలివేషన్ ఇవ్వాలి, హీరో మదర్ కి ఎలివేషన్ ఇవ్వాలి, విలన్ కి కూడా ఎలివేషన్ ఇవ్వాలి. స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేయండిరా బాబు అంటే ఎలివేషన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. స్టార్టింగ్ లో విలన్ కి బాగానే ఎలివేషన్ ఇస్తారు, బేస్ వాయిస్ వేసుకొని కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పించి. కానీ లాస్ట్ కి వచ్చేటప్పటికి వీపించేస్తారు. ఇలాంటి కాన్సెప్ట్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇప్పుడు కూడా అదే. అలాగే హీరోయిన్ కూడా తరతరాలుగా ఒక కమర్షియల్ మూవీలో హీరోయిన్ ఎలా ఉండాలో ఈ మూవీలో కూడా అలానే ఉంటది. ఎందుకు భయ్యా హీరోయిన్? అనవసరంగా బడ్జెట్ పెరగడం తప్ప. అలాగే విలన్ క్యారెక్టర్ కి తీసుకున్న యాక్టర్ కి అసలు ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటి వాళ్ళకి అంత రెమ్యునరేషన్ ఇచ్చి యాక్ట్ చేయించాలా? అంత కర్మ ఎందుకు? ఈ మాత్రం యాక్టింగ్ మన తెలుగు వాళ్ళు చేయలేరా? అలాగే ఈ మూవీలో సాంగ్స్ అయితే అస్సలు బాలేవు, అండ్ బీజిఎం కూడా బాలేదు. అజనీష్ లోక్నాథ్ సాంగ్స్ అంత గొప్పగా ఇవ్వలేకపోయినా బీజిఎం బాగానే ఇస్తాడు. కానీ ఈ మూవీకి రెండూ దెబ్బేశాడు. ఇంకా డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి మంచి కమర్షియల్ మూవీకి కావాల్సిన స్టోరీ లైనే తీసుకున్నారు, కానీ చాలా రొటీన్ గా అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే తో బోర్ కొట్టించారు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే రొటీన్ మాస్ మసాలా మూవీస్ నచ్చే వాళ్ళకి నచ్చే ఛాన్స్ ఉంది, కానీ నార్మల్ ఆడియన్స్ కి అయితే కష్టమే.